హలో ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? నమస్తే అందరికి. ముందుగా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను కింగ్ సతీష్. సో మనం ఆల్రెడీ ఇంటర్లింక్ గురించి ఒక వీడియో చేసాము. దానికోసం చాలా మంది కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో అసలు దాని వల్ల యూజ్ ఏంటి, దాన్ని ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఇలా ఇంకా రకరకాల డౌట్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు. అవన్నిటికీ కూడా నేను ఈ వీడియో ద్వారా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో ఇంటర్లింక్ ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చింది. సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటి, డౌట్స్ ఏంటి అంటే అసలు ఈ ఇంటర్లింక్ వల్ల యూజ్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఫ్రీ మైనింగ్ నిజం ఏంటి, అసలు ఈ కంపెనీకి ఎవరి సపోర్ట్ ఉంది, రిస్క్ ఏంటి. సో ఇవన్నీ వాళ్ళు అడుగుతున్నారు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. అసలు ఇంటర్లింక్ ఉపయోగం ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎవరి సపోర్ట్ ఉంది, ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఇవన్నిటి గురించి ఒక క్లారిటీ అయితే మీకు ఈ వీడియో ద్వారా ఇవ్వబోతున్నాను. అందుకే ఇంటర్లింక్ గురించి సెకండ్ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సెకండ్ వీడియో చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సెకండ్ వీడియో చూడని వాళ్ళు, ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఈ సెకండ్ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ వీడియో కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దీని యూజ్ ఏమిటి, ఫ్రీ మైనింగ్ నిజమా? సో ఇవన్నిటికీ సూటిగా నిజం మాత్రమే చెబుతాను. ముందుగా బేసిక్గా అర్థం చేసుకుందాం. బ్లాక్ చైన్ అంటే ఒక క్లోజ్డ్ సిస్టమ్ లాంటిది. బయట ప్రపంచం డేటా డైరెక్ట్గా రాదు. ఉదాహరణకి ధరల సమాచారం, వాతావరణ సమాచారం, మ్యాచ్ ఫలితాలు, బయట జరిగే ఈవెంట్స్, ఇవన్నీ బ్లాక్ చైన్కి కావాలి, కానీ డైరెక్ట్గా రావు. ఇంటర్లింక్ కాయిన్ చెప్పే ఐడియా బ్లాక్ చైన్ ఎక్స్టర్నల్ డేటా మధ్య ఒక బ్రిడ్జ్ కనెక్టర్గా పనిచేయడం. అంటే క్రిప్టో ప్రాజెక్ట్స్కి రియల్ వరల్డ్ డేటా అవసరమైనప్పుడు ఇంటర్లింక్ లాంటి సిస్టమ్ ఉపయోగపడుతుందని వాళ్ళు చెబుతున్నారు. ఐడియా లెవెల్లో యూజ్ కేస్ వ్యాలిడ్, కానీ యూజ్ కేస్ ఉందంటే అడాప్షనల్ గ్యారంటీ కాదు కదా. సో ఇంటర్లింక్ కాయిన్ ఎలా యూజ్ చేయాలి అని అడుగుతున్నారు కొంతమంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, డైలీ లాగిన్ అవ్వాలి, యాక్టివ్లో ఉండాలి, పాయింట్స్ కలెక్ట్ చేసుకోవాలి, లెటర్ కాయిన్ డిస్ట్రిబ్యూషన్, అది తర్వాత చెప్తాను ఎలా అనేది. సో మీరు యాప్ అయితే ఇంటర్లింక్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైలీ అది కొన్ని టైమింగ్స్ ఇస్తుంది. లైక్ మార్నింగ్ 9:30కి మీరు ఒకసారి యాప్ ఓపెన్ చేస్తే యాప్లో క్లిక్ చేయగానే ఒక చిన్న యాడ్ వస్తుంది. ఆ యాడ్ మీరు చూడంగానే మీకు ఒక 20 నుంచి 34 వరకు ఎన్నో కానీ కాయిన్స్ వస్తాయి. మళ్ళీ సేమ్ ఇదే మళ్ళీ మనకి 1:30కి, మళ్ళీ తర్వాత 5:30కి, మళ్ళీ నైట్ 9:30కి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30కి, ఇలా డిఫరెంట్ టైమ్స్లో మనకి రోజుకి 6 సార్లు ఇది ఇస్తారు. సో ఈ కాయిన్స్ మనం మైండ్ చేసుకుంటాం. మైండ్ చేసుకోవడానికి మన ఫేస్ ఫస్ట్ మనం లాగిన్ అయినప్పుడు మన ఫేస్ని తీసుకుంటుంది. అంటే వేరే కొన్ని యాప్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అవి ఇవి అడుగుతుంది. ఇది అవేం పెద్దగా అడగట్లేదు. డైరెక్ట్ మన ఫేస్, కళ్ళు, మన కళ్ళు, మన ఫేస్, మన ముఖం, మన పెదలు, అక్కడ ఆ పార్ట్ వరకు స్కాన్ చేసుకుంటుంది. మరి ఫేస్ డైరెక్ట్గా స్కానింగ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుద్దా అని కూడా చాలా మంది అడుగుతున్నారు. ఫ్యూచర్ జనరేషన్ చూసుకుంటే ఇప్పుడు ఏఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత లైక్ ప్రతిదీ కూడా మన ఫేస్ స్కాన్తోనే వర్క్ చేయాల్సి వస్తుంది. లైక్ మనం ఇప్పుడు బ్యాంక్ వెళ్తే చెక్కుల మీద కానీ, లేదంటే అకౌంట్ ట్రాన్సాక్షన్ చేయాలి కానీ, పిన్ కూడా లేదా సైన్ చేస్తాం, రేపొద్దున అది కూడా ఉండదు. ఆ బ్యాంక్లో కూడా మన ఫేసే మనకు ఒక లాక్, పాస్వర్డ్ లాగా అనమాట. సో వీళ్ళు దీని ముందు నుంచే అప్లై చేస్తున్నారు. సో మనకి ఫేస్ ఇవ్వడం వల్ల మనకైతే ఎటువంటి మన డేటా చోరీ కాదు, మనకి ఎటువంటి లీగల్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్లో వాళ్ళైతే క్లియర్గా రాశారు. ఈ యాప్ యూజ్ చేసి ఫేస్ ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం కాదు అని చెప్పేసి. సో ఫ్రీ మైనింగ్ వల్ల కాయిన్ వాల్యూ జనరేట్ కాదు, ఇది యూజర్స్ని అట్రాక్ట్ చేసే టెక్నిక్ మాత్రమే. చాలా ప్రాజెక్ట్స్ ఇలా స్టార్ట్ అయ్యాయి, చాలా ఫెయిల్ కూడా అయ్యాయి. ఇంకా ఈ కంపెనీకి ఎవరు సపోర్ట్ ఉంది? కొంతమంది చెప్తున్నారు గూగుల్ సపోర్ట్ ఉందని, అమెజాన్ సపోర్ట్ ఉందని, మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఉందని, వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేశారని చెబుతున్నారు చాలా మంది. దీని గురించి వీడియోస్ చేసేవాళ్ళు కానీ, ఈ యాప్ని ఎక్కువ మందితో లాగిన్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నేను చెప్తే మీరు లాగిన్ చేసుకున్నారు అనుకోండి, నేను ఒక కోడ్ ఇస్తాను, ఆ కోడ్ ద్వారా మీరు లాగిన్ చేసుకుంటే నాకు 500 కాయిన్లు 1000 కాయిన్లు వస్తాయి. సో ఇంటర్లింక్ లో ఈ కంపెనీ పలానా కంపెనీ ఇన్వెస్ట్ చేశాము అని ఒక్క అఫీషియల్ కాంప్రమైషన్ కూడా లేదు. అంటే వీళ్ళు చెప్తున్న ఏ కంపెనీ పేర్లు అయితే ఉన్నాయో సో వాళ్ళెవరు కూడా అఫీషియల్ గా అయితే చెప్పలేదు. నో ప్రెస్, అంటే ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయలేదు, నో అఫీషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేదు. అలాగే వాళ్ళు సోషల్ మీడియాలో కానీ ఇంకొక చోట కానీ ఏది ప్రూఫ్ అయితే లేదు ఈ కంపెనీకి పెట్టినట్టుగా. మరి ఈ రూమర్స్ ఎందుకు వస్తున్నాయి? గూగుల్ క్లౌడ్, ఏడబ్ల్యూఎస్ యూసేజ్, ఫౌరెడ్ బై టైప్ వర్డ్స్, కమ్యూనిటీ ఎక్స్టెన్షన్, ఇలాగ కొన్ని ఉంటాయి. అవి చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ప్రస్తుతం ఇంటర్ కాయిన్ కి ఉన్న సపోర్ట్ ఎవరిది? కమ్యూనిటీ సపోర్టు, యాప్ యూజర్స్, ఎర్లీ అడాప్టర్స్, సోషల్ మీడియా కమ్యూనిటీ, ఫండర్స్, డెవలపర్స్, మార్కెటింగ్ టీము. బిగ్ కార్పొరేట్ బ్యాంకింగ్ అయితే లేదు. బిగ్ వీసీ ఫండ్ బ్యాంకింగ్ కూడా
లేదు. అందుకే హై రిస్క్ ఎర్లీ స్టేజ్ ప్రాజెక్ట్ ఇది. ఇంటర్లింక్ కాయిన్ స్కామా, లేకపోతే మనకు వాళ్ళు ఇస్తున్న ఒక ఆపర్చునిటీయా అంటే ఇప్పుడే స్కామ్ అనలేం, ఇప్పుడు షూర్ సక్సెస్ అని కూడా అనలేం. ఇది ఎక్స్పెరిమెంటల్ క్రిప్టో ప్రాజెక్టు. ఆపర్చునిటీ ఉంది, రిస్క్ కూడా ఉంది. సక్సెస్ డిపెండ్ అవుతుంది టీము ఎక్స్క్యూషన్స్, రియల్ అడాప్షన్, పార్ట్నర్షిప్స్, ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతవరకు చేస్తారు అనే దాన్ని బట్టి సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. ఎవరు ట్రై చేయవచ్చు, ఎవరు చేయొద్దు అంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఫ్రీగా రోజుకి 6 మైనింగ్ సీజన్స్ ఇస్తున్నాడు. దాదాపు 150 నుంచి 200 కాయిన్లు కూడా మనం సంపాదించుకోవచ్చు. సో మనకు వచ్చిన 150-200 కాయిన్లు ఫర్ డేకి అంటే మనం ఒక 6 నెలలు మైనింగ్ చేస్తే ఒక 5,000 10,000 అయినాయి అనుకోండి. అన్ని కాయిన్లు రేట్ బట్టి ఆ డబ్బు రాదు. ఇంటర్లింక్లో 2 టైప్స్ ఉన్నాయి. మనం యూజ్ చేసే ఇప్పుడు మనకి ఇస్తున్న కాయిన్లు ఐటీఎల్జీ. ఈ కాయిన్స్ మనం ఎన్ని సంపాదిస్తే దాంట్లోంచి మనకి ఐటీఎల్ కాయిన్స్ వస్తాయి. మార్కెట్లో లాంచ్ అయింది, అప్పుడు దానికి వచ్చే ధర ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మనం ఎంత సంపాదించామో ఫ్రీ మైనింగ్ చేసి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే దాని గురించి ఎటువంటి క్లారిటీ ఎవరి దగ్గర లేదు. ఎవరేం సోదికబులు చెప్పినా ఫస్ట్ అయితే మీరు నమ్మకండి. సో మరి ఇన్వెస్ట్ చేయొచ్చా అదొకసారి పిఎల్జీ లిస్టెడ్ అయినాక అంటే దానికి అప్పుడు ఉన్న రూల్స్ని బట్టి ఆ కంపెనీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి మళ్ళీ మేము వీడియోస్ చేస్తాం, అది చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇప్పుడైతే ఈ ఎవడో కొంతమంది కాయిన్స్ అమ్ముతున్నారు బయట, ఈ 100 రూపాయలకి 10 అని, లేదంటే 1000 రూపాయలకి 50 అని, ఇట్లా నేనేం కొనుక్కోద్దు. క్రిప్టో బేసిక్ తెలిసిన వాళ్ళు, హై రిస్క్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు, స్మాల్ అమౌంట్ ఎక్స్పెరిమెంట్గా మైండ్ సెట్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు కూడా కొంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అది మీ ఇష్టం. బట్ ఎవరైతే అవాయిడ్ చేయాలంటే గ్యారంటీ రిటర్న్స్ కోరే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ బయట ఇలా కొనొద్దు. ఫుల్ క్యాపిటల్ పెట్టే వాళ్ళు కూడా కొనొద్దు. ప్రస్తుతం రూమర్స్ మీద డిసిషన్ తీసుకునే వాళ్ళు కూడా కొనొద్దు. ఎందుకంటే ముందు చాలా టైం ఉంది, వెయిట్ చేయాలంతే. ఈ మాట ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్లింక్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఎక్స్పెరిమెంట్ మాత్రమే. యూస్ కేస్ ఐడియా ఉంది, సపోర్ట్ బిగ్ కంపెనీస్ నుంచి లేదు. ఫ్రీ మైనింగ్ మార్కెటింగ్ మోడల్, హై రిస్క్, హైలో అన్సెసరీట్లీ చెప్పలేము. అది ఇంకా కాలేజ్తో కాదు, అప్రోచ్ చేస్తే లెర్నింగ్ అవుతుంది. ఎమోషన్తో అప్రోచ్ చేస్తే లాస్ అయిపోతారు, అది మాత్రం నేను చెప్తాను. సో ఆల్మోస్ట్ ఇందులో ప్రతి దానికి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంటర్లింక్ కాయిన్ గురించి ఫైనల్ క్లారిటీ ఇదే. ఐడియా ఉంది, కమ్యూనిటీ ఉంది, బిగ్ కంపెనీ సపోర్ట్ అయితే లేదు, గ్యారంటీ లేదు, రూమర్స్ కాదు, లోగోస్ కాదు, ప్రూఫ్స్ మాత్రమే నమ్మాలి. కామెంట్ చేయండి, ఐ చూస్ కాలేజ్ ఓవర్ హైప్. నేను తెలివితో ఆలోచిస్తాను తప్ప ఓవర్గా హైప్ చూసి అయితే ఇన్వెస్ట్ చేయను అని చెప్పేసి మీరు అనుకోండి. సో ఎలా యూజ్ చేయాలో చెప్పాను. దానివల్ల కాయిన్స్ ఫ్రీ మైనింగ్ అయితే చేసుకోండి అనే చెప్తాను, వద్దని కూడా చెప్పట్లేదు. మీకు తెలిసిన వాళ్ళకి రీసెర్చ్ చేస్తే కూడా ఒక 1000 కాయిన్స్ అయితే వస్తాయి. సో దాని ద్వారా మీకు ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాయిన్స్. సో చాలా మంది పిఏ యాప్ గురించి కూడా అంటే పైకాయిన్, సో ఇలాగే చాలా 300 అయిపోద్ది, 500 అయిపోద్ది, $10 అయిపోద్ది, $100 అయిపోద్ది అని చెప్పారు. బట్ ఆ యాప్ లాంచ్ అయినప్పుడు నాకు తెలిసి ఒక వారం రోజులు అనుకుంటా 300 నుంచి 280, 350, 150 ఆ మధ్యలో అయ్యింది. ఇప్పుడు 30 రూపాయలు కూడా లేదు ఆ కాయిన్. సో ఎందుకు అంటే హైప్ వల్లే, అంతే. బట్ ఆ 150, 200, 300 అయినప్పుడు కూడా 12 లక్షలు 15 లక్షలు సంపాదించిన వాళ్ళు ఎంతమంది నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ కాయిన్ కదా, మైనింగ్ చేసుకుంటే తప్పే ఉందని 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి మైనింగ్ చేసి వెయిట్ చేసి ఎప్పుడైతే కాయిన్ లిస్ట్ అయ్యి అది 300 పైన రేటు ఉందో అమ్మేసుకున్నారు. అది రేటు తగ్గిపోవడం కూడా అదే కారణం అని చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారిగా అందరూ వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్మేసుకునేసరికి రేటు పడిపోయింది. అదే కొనడం స్టార్ట్ చేస్తుంటే రేటు పెరిగేదేమో. సో ఇంటర్లింక్ కూడా అంతే. మేబీ వచ్చిన రోజు ఒక 80 రూపాయలు, 100 రూపాయలు ఉండొచ్చు, లేదా 10 రూపాయలు ఉండొచ్చు, లేదా రూపాయి ఉండొచ్చు, తెలియదు. సో ఎంత ఉన్నా కూడా మీ దగ్గర ఒక 10,000 కాయిన్లు ఉన్నాయనుకోండి, మీకు బెనిఫిటే కదా. నేను చెప్పేది ఫ్రీగా మైనింగ్ చేసుకునే వాళ్ళ గురించి. అంతేగాని ఆడి మాటలు నమ్మేసి ఎవరి దగ్గర కాయిన్స్ ఉన్నాయని మాత్రం ఇన్వెస్ట్ చేసి కొనొద్దు, ఓకేనా. ఇంకా మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా నా కామెంట్ చేస్తే క్లారిటీ ఇచ్చేస్తాను. సో పూర్తిగా క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని క్రిప్స్ వీడియోస్ కోసం, స్టాక్ మార్కెట్స్ కోసం, మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ కింగ్ సతీష్. బాయ్.